ఏమైనట్టు? రింగ్స్ కోసం వెళ్లిన బ్రాహ్మణి ఎక్కడా? రాహుల్ కోసం వెళ్లిన నవ్య ఎక్కడా? అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. పోనీ నేను వెళ్ళి చూడనా? నవ్య మేడం, అది అన్నయ్య అన్నయ్య కనిపించట్లేదు మేడం. వాట్? కనిపించట్లేదా? మొత్తం చూసావా? యా మేడం, ఎక్కడ కనిపించట్లేదు. లేకపోవడం ఏంటి? సరసు సరసు, ముందు దాన్ని చూడాలి. రాహుల్! రాహుల్! తేజ ఎక్కడ లేడు మ్యామ్. అయ్యో, ఏంటండి ఇది? అసలేం జరుగుతోంది మన ఇంట్లో? శుభం అంటూ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఉన్న పళంగా రాహుల్ కనిపించకపోవడం ఏంటండి? రింగ్స్ ఎక్కడున్నాయేంటి? అంటే రాహుల్ని సరస్సు ఏమైనా? ఓ గాడ్! అయ్యో ఆంటీ! ఆంటీ ఆంటీ! ఏమైంది ప్రీతి? రాహులే కాదా ఆంటీ, సరసు, ఐ మీన్ ఆ బ్రాహ్మణి కూడా కనిపించడం లేదు. వాట్? ఇదిగోండి ఆంటీ, ఈ రింగ్స్ మీ రూమ్ లో కింద పడిపోయి ఉన్నాయి ఆంటీ. ఓ గాడ్! అసలేం జరుగుతోంది? రాహుల్ బ్రాహ్మణి ఇద్దరు ఒకేసారి మిస్ అవ్వడం ఏంటి? మిస్ అవ్వడం కాదా ఆంటీ, ఇదా బ్రాహ్మణినే మిస్ చేసింది. మొదటి నుంచి నా అనుమానం దాని మీదే, కానీ ఎవరు నన్ను నమ్మలేదు. అనుకున్నట్టుగానే నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసింది. దానికి పెళ్లి జరగడం అస్సలు ఇష్టం లేదా ఆంటీ. ప్రీతి, ఇష్టం లేకపోవడానికి తను సరస్సు కాదు, ఆ రూపంలో ఉన్న బ్రాహ్మణి. బ్రాహ్మణి అయినా కానీ ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ ప్రాపర్టీస్ అండ్ స్టేటస్ మీద దానికి చాలా ఇంట్రెస్ట్. అందుకే ఇలా చేసుంటుంది అంకుల్. ఓ గాడ్! ఇది ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అది రాహుల్ నిశ్చితార్థమని నువ్వేదో కొత్త కార్పెట్ తెమ్మని చెప్పావంట కదా. ఈ గదిలోకి మోసుకుంటూ పైకి వస్తున్నారు. అప్పటికే నిన్ను అడిగాను ఏంటి ఎక్కడికి అని, నీకు చెప్పబోయాను కూడా. ఈ లోపు నువ్వు ఏదో ఎవరో పిలిచారని వెళ్ళిపోయావు. అయ్యో, నేను తీసుకురమ్మండం ఏంటి? అసలు అసలు నేనెవ్వరికీ చెప్పలేదండి.
డాడ్ నేను బయట చూస్తాను, నాకేదో డౌట్ వెళ్ళు తేజ. వెళ్ళి తేజ. కొత్త కార్పెట్ తెమ్మని చెప్పావంట కదా. అయ్యో, ఎవరికి ఏమీ చెప్పలేదండి. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టున్నారు. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. వెళ్దాం పదా. తేజ, తేజ, ఏమైంది తేజ? రాహుల్ కనిపించాడా? రాహుల్ని వాళ్ళే కార్పెట్లో చుట్టి తీసుకెళ్లిపోయారు మ్యామ్. వాట్? నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ మీరు ఆర్డర్ చేశారని సైలెంట్ గా ఉండిపోయాను. అయ్యో, ఆర్డర్ చేస్తే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను తేజ? అంతా మంచి జరుగుతుందనుకునే టైంలో మన రాహుల్ని కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇంత చెప్పినా ఇంకా ఎవరో అని అడుగుతారేంటి ఆంటీ? ఇదంతా బ్రాహ్మణి పని. బ్రాహ్మణి అలాంటిది కాదని మేడం ఎన్నిసార్లు చెప్పారు? నిజంగా తనే కిడ్నాప్ చేయాలనుకుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తుంది? యా ప్రీతి, నవ్వే చెప్పేది కూడా నిజమే కదా. ఏది నిజం? ఏది నిజం తేజ? ఆ బ్రాహ్మణి నాకు చీర కడుతున్నప్పుడే, దాని ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రాహుల్ రూమ్ లో, అది బాత్రూమ్ లో ఉన్నప్పుడు అదింకా డబుల్ అయింది. ఎవరు ప్రాపర్ గా రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు చూడండి నా లైఫ్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో. బాధపడకు ప్రీతి, రాహుల్కేం కాదమ్మా. వాళ్ళెవరైనా సరే సిటీ అవుట్స్కట్స్ దాటుండరు. వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయండి. తేజ, త్వరగా పోలీసులకు ఫోన్ చేయి. యా మ్యామ్. అన్నయ్య సరసు ఒకేసారి మిస్ అవ్వడం ఏంటి? ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అరే రండ్రా. రే పదండ్రా. రే విప్పేసి కట్టేండ్రా.
పాపం ఈ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇంకా స్పృహ రాలేదే. అంటే సిటీకి దూరంగా ఫారెస్ట్కి తీసుకురావాలని కొంచెం డోస్ ఎక్కువిచ్చాం మేడం. మొహాన నీళ్లు కొట్టి లేపాల్సిందే. ఈ విడిదిల్లు ఎలా ఉంటుందో చూసేవాళ్లు కదా. రే, ఏం చేశారా మీరు? అయ్యో! ఏమైంది మేడం? రే, నేనేం చెప్పాను, మీరందరూ ఏం చేశారు? అది మేడం, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురునే కదా మీరు తీసుకురమ్మన్నారు. అవునరా, కానీ అది పెళ్లి కూతురు కాదు. బ్రాహ్మణియో సరస్సువో తెలియక మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న అమ్మాయి. అదెవరో కనిపెట్టమని జ్యోతి నా ఇంటికి పంపిస్తే మీరు దీన్ని తీసుకొచ్చారు. అంటే మేడం, పెళ్లి కూతురు గదిలో ఉందని జ్యోతి చెప్తేనే వెళ్ళి తీసుకొచ్చాను మేడం. అది కరెక్ట్ గానే చెప్పుంటుంది, మీకే సరిగ్గా అర్థం అయి ఉండదు. ఛీ, మిమ్మల్ని పంపించి పెద్ద తప్పు చేశాను. సారీ మేడం. ఎందుకురా సారీ? ఎవడికి కావాలరా నీ సారీ? సారీ వల్ల నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి మారిపోతుందా? చెప్పు. ఇది సరస్సు అయితే దీనికి స్పృహ వచ్చి నన్ను చూస్తే నా గురించి, నా ప్లాన్ గురించి మొత్తం తెలిసిపోతుంది. ఇన్నాళ్ల నా కుట్ర మొత్తం 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 నాశనం అయిపోతుంది. ఏం చేద్దాం మేడం? ముందు ఆ డోర్ క్లోజ్ చేయండి. అది నా మొహం చూడడానికి కూడా వీల్లేదు. వెళ్ళు. నమస్కారం అండి. నమస్తే మేడం. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఇంతమంది ఉండగా వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఎలా కిడ్నాప్ చేశాడు? సార్, అంటే కార్పెట్ ఎక్స్చేంజ్ అని చెప్పి కొత్త కార్పెట్ తెచ్చి పాత కార్పెట్లో చుట్టి తీసుకెళ్లారని మా అనుమానం సార్. అనుమానం కాదండి, అదే జరుగుంటుంది. లేదంటే మేమందరం హాల్లో ఉండగా రాహుల్ని తీసుకువెళ్ళడం అనేది అసాధ్యం.
చూడండి, మీ అబ్బాయితో పాటు వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్పారు కదా, ఎవరావిడ? ఆ వేరే అమ్మాయి దీని వెనక ఉందని నాకు అనిపిస్తోంది. కానీ ఎవ్వరూ నా మాట వినట్లేదు. ఎవరా అమ్మాయి మేడం? బ్రాహ్మణి అని మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. చాలా రోజులుగా మా ఇంట్లోనే ఉంటోంది. ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకురావడానికని నా రూంలోకి పంపించాను. మళ్ళీ తిరిగి రాలేదండి. నేను వెళ్తానంటే అనవసరంగా దాన్ని పంపించారు. చెప్పాలంటే ఫస్ట్ నుండి ఆ అమ్మాయికి ఈ ఇంట్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఆఖరికి ఇద్దరికి ఒకే కలర్ శారీ తీసుకొచ్చారు అంటేనే మీరు అర్థం చేసుకోండి సార్. ఒకే కలర్ శారీనా? అవునండి. రాహుల్ని ఆ అమ్మాయిని ఒకేసారి తీసుకెళ్లడం, మీది తంది ఒకే కలర్ శారీ అవడం, మీరు వెళ్లాల్సిన చోటికి ఆ అమ్మాయి వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే రాహుల్తో పాటు మిమ్మల్ని కిడ్నాప్ చేయాల్సింది. తెలియక ఆ అమ్మాయిని తీసుకెళ్లారనిపిస్తుంది. కనిపెట్టేశాడ్రా దేవుడా, ఇప్పుడెలా? ఏంటండి మీరు చెప్పేది? మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ని బట్టి చూస్తుంటే ఇదంతా పక్కా ప్రీ ప్లాన్డ్ క్రైమ్. ఎవరో ఈ ఫంక్షన్ జరగకుండా చేయడానికి రాహుల్ని పెళ్లి కూతురు అనుకుని బ్రాహ్మణిని తీసుకెళ్లారు. సార్, పక్కా ప్లాన్ అంటున్నారు. అంత బ్లైండ్గా ఎవరో తెలియకుండా ఎలా తీసుకెళ్తారు సార్? అంటే వాళ్ళకి కాన్సెప్ట్ తెలుసు కానీ ఫేసెస్ తెలియవు కదా. అయినా సరే ధైర్యంగా ఈ క్రైమ్ చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఆ కిడ్నాపర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. నేనే అనవసరంగా బ్రాహ్మణిని పైకి పంపాను. అంటే మేడం ఫీలింగ్ ఏంటి ప్రీతి? దాని బదులు నిన్నెత్తుకెళ్ళిపోయినా బాగుంటానా? మనజక్క, సైలెంట్గా ఉండు. మేడం, గత కొన్ని రోజుల్లో మీ రిలేటివ్స్ కాకుండా ఇంటికి కొత్తగా ఎవరైనా వచ్చారా? జ్యోతి, నవ్య. జ్యోతి,